సూర్యాపేట జిల్లా మునగాల మండలం కలక గ్రామంలో అతి భారీ వర్షంతో గాలి దుమ్ములు వర్షాలు కురిసి నోటి కట్టుకొచ్చిన పంట ఆగం అయిపోయింది. ఇప్పుడు దగ్గర 35,000 36,000 దాకా మేము పెట్టుబడి పెట్టుకున్నాం. అంత గాలి దుమ్ములకు ఆగం అయిపోయింది. హీరే కట్ట 500 పెట్టుకున్న దొరకని పరిస్థితి వచ్చింది. ఎన్నో కష్టాలు పడి రకాబడి మీ పంట పండించుకున్నాం. కొంచెం దశకు వచ్చాక ఆగం అయిపోయింది. ఇప్పుడు మీకు మా పరిస్థితి మారిపోయింది. మేము ఏం చేయాలి? ప్రభుత్వం వచ్చి దయచేసి మీరు సమస్య పెడుతున్నారు. దయచేసి మీకు ప్రభుత్వానికి చెప్తున్నా నేను, మీరు ఎవరైనా వచ్చి పంట పైరు చూసి అధికారులను పంపించి మీకు చెక్ చేసి మీకు దయచేసి మాకు ఈ పంట నష్టం మీరు కట్టియాలని మీకు కోరుతున్నాం. దయచేసి మీకు నమస్కారం చేస్తున్నాం. ఏదైనా కానీ మేము నష్టపోయినాం. హీరేకట్ట లేని దుక్కిమంది కట్టింది దున్యోనికి నాటోనికి అన్ని ఇబ్బందులైనా లాస్ట్ వచ్చేసరికి వారంలో అయితే పంట చేతికి వచ్చే పొలం ఆగాగం అయిపోయింది. మాకేమన్నా లేదు, ఒక దుఃఖమే సరిపోతుంది. ఏం ఆలోచన లేదు. పొలం కాడికి వచ్చా మందు పోసుకొని సాల్సి వచ్చింది. దయచేసి ఆఫీసర్లు వచ్చి ఒకసారి చెక్ చేసుకొని మా కష్టాన్ని ఇస్తాను మీరు ఆలోచించుకొని ఎకరానికి 35,000 దాకా మీ పెట్టుబడి పెట్టామండి. ఇవాళ ఒక 10,000 ఇచ్చే ప్రయత్నం లేదు. ఆ కోయడానికి కూడా అవకాశం లేకపోయింది. ఆయన దయచేసి మీకు ప్రార్థన ఇస్తున్నాం. గవర్నమెంట్కి ఈ అధికారులు వచ్చి దయచేసి మాకు సాయం చేయాలని కోరుతున్నాం. ఎంతవరకైనా ఆలోచించుకొని తొందరగా చూడండి ఈ పరిస్థితి ఎట్టుందో. ఈ నిప్పులు నీళ్ళు అన్ని పొలాలు ఎట్లా ఆగం అయిపోయినాయి. ఏమీ లేదు. సూపర్గా అక్కడికి దగ్గర 200-300 ఎకరాలు కలక గ్రామంతో ఆశయం అయిపోయింది. ఇప్పటికే చెరువు నిండి చెరిపోయిన పొలాలు చెరిగింది. పొలాలు ఆగం అయినాయి. దయచేసి చెప్తున్నా, అధికారులకు చెప్తున్నా, నమస్తే మీరు వచ్చి చూసుకొని చేయండి. మాకు నిలబడ పొలాలకు మనం ఏం అంటలేదు, కానీ ఎక్కడ పొలాలు పడి ఎక్కడ చెక్ చేసుకొని చూడండి. మొత్తం పడిపోయినాయి. ఎక్కడ ఒక పొలం ఉంది, ఒక పొలం లేకుండా పోయింది. దయచేసి అధికారులకు నమస్తే పెడుతున్నా. ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి, ఏఈ గారికి దయచేసి చెప్తున్నా, మీరు దయచేసి మీరు వచ్చి కొంచెం పరిష్కరించి లేని వాళ్ళు ఉన్నోళ్ళు ఉన్నారు, ఎవరు ఉన్నారు లేకున్నా కొంచెం దయచేసి మీరు ఈ పంటకు వచ్చిన పొలం కోత ఆగం అయిపోయింది. దయచేసి మీరు ఏమన్నా కానీ కొంచెం సహకరించాలని కోరుతున్నాం.